హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో చూద్దామా. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరాన్ని కట్టడానికి సమస్తమును కూడా సమకూర్చాను. అయితే ఆ మందిరాన్ని కట్టుటకు నేను అర్హుడను కాదు, దేవుడు దాని కొరకు నిన్ను నిర్ణయించాడని సొలొమోనుతో చెప్తూ, నీవు పని పూనుకొని దాన్ని జరిగించు, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. అదేవిధంగా సొలొమోను తన తండ్రి మాటకు విధేయుడై దైవికమైనటువంటి జ్ఞానం చేత దేవుడు తనకు తోడుండటను బట్టి దేవుని మందిరాన్ని గొప్పగా నిర్మించి ముగించాడు. ప్రియమైన వారలారా, ఈరోజు నీ జీవితంలో ఏదైనా ప్రారంభించడానికి భయపడుతున్నావా? నీ ఉద్యోగం చేయడానికి, వ్యాపారాన్ని ప్రారంభించడానికి, సేవలో ముందుకు వెళ్ళడానికి, ముందడుగు వేయడానికి నీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులను బట్టి, ఆటంకములను బట్టి భయపడుతూ, దిగులు పడుతూ అక్కడే ఉంటున్నారా? మీ కుటుంబము రక్షణ లేనిదిగా ఉంటున్నప్పుడు మీ హృదయంలో నొచ్చుకొని బాధపడుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏ దేవుడైతే సొలొమోనుకు తోడుగా ఉండి ఆయన కార్యమును సఫలము చేశాడో అదే దేవుడు నీకు తోడుగా ఉండి నీ కార్యమును సఫలం చేయబోతున్నాడు. అదే దేవుడు నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించి వాక్యానుసారంగా జీవించినట్లుగా చేయబోతున్నాడు. అదే దేవుడు నీ బిజినెస్లోను, నీ జాబ్లోను, నీ సేవలోను, నీ పరిచర్యలోను నీకు తోడుగా ఉండి నీ కార్యములని సఫలము చేసి వాటి ద్వారా నీవు సంతోషించచ్చు, ఆయనను ఘనపరిచే ఫలమును నీకు దయచేయబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.